ఎండు చేపల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో డాక్టర్లు చెప్తున్నారు కదండి. అలాంటి ఎండు చేపల కూర ఇప్పుడు తయారీ చూద్దాము. దీనికి కావాల్సింది ఒక 3 స్పూన్లు ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలి. అవి చక్కగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. చేప ముక్కలు త్వరగా క్లీన్ అవ్వాలంటే వేడి నీళ్ళలో ఒక 5-10 నిమిషాలు నానబెడితే తొందరగా పైన ఉన్న పొర అనేది ఊడిపోయి నీట్గా క్లీన్ అవుతుంది. ఇవి ఆన్లైన్లో 100 గ్రాములు 80 రూపాయలు కొన్నామండి. బయట ఎక్కడ దొరకలేదు మాకు. ఫ్రై అయిపోయిన చేప ముక్కలను తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసి సాల్ట్ వేయండి. మీడియం ఫ్లేమ్లోనే కూర మొత్తం ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కారం వేసి ఫ్రై చేసిన చేప ముక్కలు వేసేసి ఒక గ్లాస్ నీళ్ళు పోయండి. ఇదంతా గ్రేవీగా వచ్చే టయానికి చింతపండు పులుసు పోసుకొని మనకు కావాల్సినంత గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇది నూనె పైకి తేలేంత వరకు ఉంచుకొని గ్రేవీగా దించుకుంటేనే బాగుంటుంది. దించే ముందు కొత్తిమీర వేసుకోండి. అందులో అమ్మ చేతి వంట కదా, ఎవరికి నచ్చదు చెప్పండి. చాలా బాగుంది కూర, మీరు కూడా ట్రై చేయండి.